ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడవై ఉన్న గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినము నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. మనము చదివిన వాక్య భాగములో నేను మంచి కాపరని అని ప్రభు అయిన యేసు తాను ఎందుకు ఈ లోకమునకు వచ్చినాడో, తన యొక్క బాధ్యత ఏమిటో అనేది చాలా తేటగా తెలియపరచడం చూడగలము. నేను మంచి కాపరిని గనుక నా గొర్రెల కోసము నేను నా ప్రాణమునైనను పెట్టడానికి సిద్ధముగా ఉన్నాను అన్న కార్యమును తెలియపరచడం చూడగలము. మన ప్రభు మనలను ప్రేమించినాడు. ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినది నశించిన నీవు నేను నరకము నుండి తప్పించబడుటకై, దేవుని యొక్క కృపను సంపాదించుకొనుటకై, ఆయన ద్వారాగా అనగా యేసు ప్రభు మరణము ద్వారాగా దేవుని యొక్క రాజ్య ప్రవేశము పొందుటకై ఆయన ఈ లోకమునకు దిగి వచ్చాడు. నేను మంచి కాపరిని. నా గొర్రెలను నేను ప్రేమిస్తూ ఉన్నాను. మంచి కాపరి తన ప్రాణమును పెట్టేదానికి ఎంత మాత్రము వెనుతీయడు అన్నది ప్రభు మనకు నేర్పించాడు. అందుకే ఆయన ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరము జీవించి ఆయన తన్ను తాను బలిగా అర్పించుకొని ఈ లోకము నుండి ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు నీ కోసము నా కోసము మార్గమును సిద్ధపరచాడు. అనగా మానవులకు తండ్రికి మధ్యలో ఉన్న ఆ ఎడబాటును తొలగించి మార్గాన్ని సరళము చేసి మీరు అనగా మానవులైన మనము దేవుని యొక్క రాజ్య ప్రవేశము పొందుటకు మార్గమును సిద్ధపరిచినాను అని చాలా తేటగా తెలియపరచు వెళ్ళిన. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు తాను జీవించిన కాలములో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్పక తండ్రి యొద్దకు చేరుటకు వేరు మార్గము లేదని చాలా తేటగా సెలవిచ్చిన కార్యమును చూడగలము. ఈ ఉదయ కాలమున మన ప్రభు మంచి కాపరిగా మనలను నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. మనము చెదరగొట్టబడిన వారిగా ఉన్నాము. ఒకప్పుడు కూలివారైన కాపర్ల చేతికి మనం అప్పగించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకపు అధిపతి మనలను మభ్యపెట్టి మోసగించి తన వలలో చిక్కించుకొని దేవుని యొక్క రాజ్యమునకు నీవు నేను వెళ్ళకుండానట్లుగా మనలను దేవునికి దూరము చేసినారు. తోడేలు వంటి స్వభావము కలిగిన వారిని మన మధ్యలో పంపించి చెదరగొట్టి దేవునికి నీకు మధ్యలో ఎడబాటు కలిగించినాడు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నేను మంచి కాపరిని కాబట్టి, నా గొర్రెలను నేను ఎరిగి ఉన్నాను కాబట్టి, వారి కోసము నా ప్రాణమునిచ్చేదాని కోసం నన్ను నేను అర్పించుకునేదానికి ఈ లోకమునకు దిగి వచ్చినాను. నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నన్ను గుర్తిస్తాయి అని ప్రభు ఎలాగ గొర్రెలతో పోల్చి నిన్ను నన్ను ఆయన తన యొక్క మందలో ఉన్న వారిగా చూపించినాడో, అలాగనే ఆయన తన యొక్క మందలో చేర్చుకొని నిన్ను నన్ను పరలోకమునకు చేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అందుకోసమే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన్ను తాను మానవ స్వరూపమునకు
మార్చబడిన వాడిగా, లేకుంటే మానవ స్వరూపంలో జన్మించిన వాడిగా మనలను విమోచించుటకై తన యొక్క కృపచేత రక్షించి దేవుని యొక్క రాజ్యంలో చేర్చుటకై ఆయన ఒక మంచి కాపరిగా మన మధ్యకు దిగి వచ్చినాడు. ఈ ఉదయకాల సమయమున మనలను ప్రేమించిన ప్రభు, మనలను తన యొక్క కృపచేత కాచిన ప్రభు, మనలను భద్రపరచాలని, మనల్ని తండ్రి రాజ్యంలో చేర్చుటకై ఈ లోకమునకు దిగి వచ్చిన ప్రభు, తన్ను తాను అర్పించుకున్న ప్రభుని నీవు నేను జ్ఞాపకం చేసుకుంటూ అంతము వరకు ఆయన వైపు చూసి నడిచి నిత్య రాజ్యములో ప్రవేశము పొందాలని ఆశిస్తూ మాట్లాడుచూ ఉన్నాడు. అందుకోసమే నా ప్రాణమును బలిగా అర్పించి ఉన్నాను. కాబట్టి నీవు నేను దేవుని యొక్క రాజ్యములో ప్రవేశము పొందేవారిగాను, ఆయనతో పాటు యుగయుగములుగా జీవించేదానికి ఆశ కలిగిన వారు మన హృదయములను ప్రతి దినము దేవుని సన్నిధిలో పరిశోధించుకుంటూ ఆయనకు ఇష్టమైన జీవితమును జీవించేవారిగాను, ఆయనకు విధేయులుగా జీవించేవారిగాను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీ కాపరిని నువ్వు ఎరుగుదువా? నీ మంచి కాపరి, నీ కోసము ప్రాణము పెట్టుటకై దిగి వచ్చిన కాపరిని నీవెరుగుదువా? ఆయన మందలో నీవు ఉండాలని ఆయన ఆశించినాడు. ఆయన నీ స్వరమును ఎరుగును, నీవు ఆయన స్వరమును ఎరుగుదువా అన్న ప్రశ్నను నీ ముందు ప్రభు ఉంచి ఉన్నాడు. ఆయన స్వరమును నీవు గుర్తించినట్లయితే, ఆయనను నీవు ఎరిగిన జీవితమును కలిగి ఉన్నట్లయితే, అనగా ఆయన నీ సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగములు జీవించే కృపను నీకు అనుగ్రహించి ఉన్నాడని విశ్వసించి ఆయనను వెంబడించుము. మంచి కాపరి తన ప్రాణమునిచ్చి నిన్ను నన్ను విమోచించినాడన్నది ఎన్నడూ మనము మరచిపోరాని సత్యమై ఉన్నది. ఈ కార్యమును నెమరు వేసుకుంటూ ఆయన కోసము అంతం వరకు నమ్మకముగా జీవించుటకును, ఆయన మందలో ఉన్న గొర్రెగా నీవు నేను అంతం వరకు నిలిచి ఉండుటకు ప్రభు తన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవా, మమ్మల్ని కాయిచ్చు ఉన్నారు. దేవా, నేను ఎవరినో మేము ఎవరమో అని నువ్వు ఎరుగుదువు తండ్రి. మమ్మల్ని ఎరిగి మమ్మల్ని నాయన నీ యొక్క మందలో గొర్రెగా నన్ను మమ్మల్ని నీవు మార్చుకున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయమున నీ వైపు చూసి నీ యొక్క నాయన సన్నిధిలో నివసించేదానికి మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి సహాయము చేయమని, నీవు కార్చిన రక్తధారల వలన మేము విమోచించబడి ఉన్నామని ఎరిగి నీ మందలో చేర్చబడి ఉన్నామని గుర్తించి అంతం వరకు నమ్మకముగా జీవించే కృపను అనుగ్రహించి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.